ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. సో కొంతమంది బాగా కష్టపడి ప్రభుత్వ అధికారి అవ్వాలి అని చెప్పి అనుకుంటారు. కొంతమందిలే బాగా కష్టపడిపోయినా, పీజీ చేసే బాగా కష్టపడిపోయినా, డిగ్రీ చేసే బాగా కష్టపడిపోయినా ఇక కష్టపడేదిలే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ తీసుకుని సెటిల్ అయిపోదామని చెప్పి అనుకుంటారు. సో కంపల్సరీగా మీరు అది ప్రైవేట్ జాబ్ అయినా చేయాలి, గవర్నమెంట్ జాబ్ అయినా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఏ జాబ్ చేయాలన్నా సరే మీలో ఫస్ట్ కొంచెం క్రియేటివిటీ అనేది డెవలప్ అవ్వాలి. ఫస్ట్ కొంచెం క్రియేటివిటీ రావాలి మీలో. సో ఆ క్రియేటివిటీ అట్లా జెనిసిస్, ఏ సంఘటన జరిగినా సరే దాని మూలాల్లోకి వెళ్ళేటట్టు మీ ఆలోచన తీరు అనేది ఉండాలి. జెనసిస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇష్యూ చోటు చేసుకుంటూ ఉంది, ఆ ఇష్యూకి మూలం ఎక్కడ ఉంది అన్నది మీరు తెలుసుకోగలగాలి. అటువంటి ఆలోచన దృక్పథం అనేది మీలో రావాలి. అంటే మీరు ఒక ఇష్యూ గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తగలగాలి, ఆ బ్యాక్గ్రౌండ్ మూలాలు తీయగలగాలి. అటువంటి అనాలిసిస్ అనేది మీరు తీసుకురావాలి. అటువంటి అనాలిసిస్ తీసుకువస్తే ప్రైవేట్ జాబ్లోనే కాదు, గవర్నమెంట్ జాబ్లో కూడా మీరు విజయం సాధించగలుగుతారు.